హలో ఫ్రెండ్స్, భయంకరమైన ఎండ అయితే కొత్త ప్లేస్కి వచ్చిన బొందలు పెద్ద పెద్ద బండలు అయితే కనబడుతున్నాయి. సౌడు మట్టి అనమాట. నీళ్లు పండు అయితే దొరికింది. ఇదే ఈ రోజు మధ్యాహ్నం భోజనం అయితే నాకు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు భయంకరమైన ఎండ అయితే కాస్తా ఉంది. నేను మేకల దగ్గరికి అయితే వచ్చిండా. మీకు మేకల్ని క్లారిటీగా చూపిస్తా చూడు. అక్కడ ఉన్నాయి చూడండి మేకలు. అక్కడ ఉన్నాయి మేకలు, కనబడతా ఉంది కదా. మేకల దగ్గరికి అయితే వచ్చిన, కానీ నేను కొత్త ప్లేస్కి వచ్చిన. ఈరోజు మా ఏరియాలోనే కొత్త ప్లేస్ అనమాట ఇది. నేను కనీసం ఇప్పుడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోతున్నాను అనమాట ఈ ఏరియాకి వచ్చి. ఈ ఏరియాకి ఒక పేరు ఒకటి ఉంది, సున్నబొందలు అనే పేరు ఒకటి ఉంది ఈ ఏరియాకి. ఈ ప్రాంతం మొత్తం సున్నబొందలు అంటారు మా పెద్దలంతా. ఈ ఏరియాకి అయితే వచ్చిన, అంటే ఇక్కడ బొందలు ఏం కనపడలేదు, కానీ పెద్ద పెద్ద బండలు అయితే కనపడుతున్నాయి. అంటే మేము అప్పట్లో ఆ బండలు అనేటివి లేవు. సున్నబొందలు అంటే సున్నబొందలు ఏం కాదు, సౌడు మట్టి అనమాట. ఆ సౌడు మట్టిలో నీళ్ళు వర్షం కొద్దిగా పడితేనే ఎక్కువ నీళ్ళు ఉండేది. ఎప్పుడు ఎండల్లో కూడా నీళ్ళు లేకుండా అంటూ ఉన్నదనమాట. అలా ఉండేదన్నమాట ఈ ఏరియా. కానీ ఇప్పట్లో మేకలకి నీళ్ళు ఎత్తుక్కుంటూ నేను వస్తా ఉన్నాను, కానీ నీళ్ళైతే లేదు. మేకలు అయితే అక్కడ మేస్తామని ఎట్లా వెళ్ళి అయితే అట్లా వెళ్ళి ఉంటాయి. ఒకసారి మేకలను అయితే చూద్దాం. అదే ఫ్రెండ్స్, నీళ్ళు ఎత్తుక్కుంటూ మేకలకి నీళ్ళు, నాకు నీళ్ళు, ఈ ఇద్దరికీ నీళ్ళు కావాలి కాబట్టి నీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నాను. ఎక్కడైతే ఒకే డ్రాప్ లేదు దానికి. ఈ రోజు కంటే ముందు వర్షం అయితే పడింది. ఆ వర్షం పడినప్పుడు నీళ్ళైతే ఉనింది, కానీ ఇప్పుడు వన్ డే గ్యాప్ ఇచ్చిందనమాట వర్షం లేకుండా. ఈ వన్ డేకే నీళ్ళు అనేది కనిపించలేదు. అవి మేకలు అనేటివి వెళ్ళిపోతా ఉన్నాయి. నీళ్ళు దాహం అనమాట. ఎక్కడ నీళ్ళు లేవు. చూడండి ఇక్కడ బొంద ఎంత పెద్దదో. ఈ బొందలో కూడా నీళ్ళు లేదనమాట. మీకు కనబడతా ఉంది కదా, ఈ బొందలో కూడా నీళ్ళు లేదు. అలా ఉంది. మేకలు అయితే వెళ్తా ఉన్నాయి, వాటికి నీళ్ళు దాహం. నీళ్ళ దాహానికి వెళ్తా ఉన్నాయి అనమాట అవి. నేనైతే అక్కడికైతే వెళ్తా ఉన్నాను. అది ఫ్రెండ్స్, కొత్త ఏరియాకి వచ్చిన, కొత్త ఏరియా చూపించిన, కానీ బండ్లు అంటూ ఏమీ లేదు. బండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి. బండ్లు అయితే మీకు చూపిస్తాను. మేకలు అయితే నీళ్ళ దాహానికి వెళ్తా ఉన్నాయి. నేను తొందరగా వెళ్తా ఉన్నాను. అవి చూడండి ఎలా వెళ్తున్నాయో. నీళ్ళు లేవు అనమాట. ఎత్తుక్కుంటూ వస్తా అంటే కూడా నీళ్ళు అయితే లేవు. వాడు చూడు, మా పొట్టుడు, వాడికి అప్పుడే కావాలంట. చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కుతా ఉన్నాడో. తిరిగిట. ఇప్పుడు వీటికి నీళ్ళు అయితే తాపించాలి. నీళ్ళు అయితే ఎక్కడ లేదు. ఇక్కడ కొన్ని మేకలు అయితే మేస్తా ఉన్నాయి. అబ్బా, ఎండలకైతే తట్టుకోలేకుండా పోతున్నాము. నీళ్ళు అయితే లేవు. ఎక్కడ ఉన్నాయో ఏమో తెలియదు నీళ్ళు. చూద్దాం, నీళ్ళు దాహించుకొని ఆ తర్వాత ఉండే పనులు అయితే చూద్దాం. ఉండే పనులు అంటే ఏమైంది, మేకలు మేపడమే. అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ఈ పల్లాలు అయితే ఉంది నీళ్ళు కొద్దిగా. మేకలు అయితే నీళ్ళు తాగుతున్నాయి చూడండి. అది కొద్దిగా ఉంది. నిన్న లేదు, మొన్న వర్షం అయితే పడింది. నిన్న వర్షం అయితే లేదు, మొన్న పడింది. మొన్న వర్షానికి నిలిచిన నీళ్ళు అనమాట అది. ఆ నీళ్ళు అయితే తాగుతా ఉన్నాయి. అవి తాగినాయి కొన్ని, నాకైతే లేదు నీళ్ళు. అదే ఫ్రెండ్స్, అలా ఉంటుందన్నమాట మా పరిస్థితి మేకల దగ్గర.
నీళ్ళు ఉంటే సరే, నీళ్ళు లేకపోతే ఏమో కష్టం. అవి నీళ్ళ దాహానికే పరిగెత్తి వచ్చినాయి. అడేదో కొద్దిగా అయితే తాగినాయి, ఇంకా కొన్ని తాగలేదు. వాటికి ఫుల్గా వాటర్ పెట్టేసి ఆ తర్వాత వదులుదాం. వాటర్ అయితే ఎక్కడుందో తెలియదు. తెలియదు ఎక్కడికి ఆడున్నాయి నీళ్ళు ఆడున్నాయి ఆడ ముందు మరి వర్షం పడి ఉంటాయి కదా ఆ నీళ్ళు. పద కాలవలేక పద, ఆడే ఉంటాయి పో. మేకలు తీసుకొని ఇక్కడ చెరువు కాలువ ఉంది. చెరువు కాలువ దగ్గరికి అయితే వచ్చిన మా తోటలో ఒక పండు అయితే దొరికింది. ఇది మేము వచ్చి చందూరు అంటాము. మీరేమంటారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ కలర్లో ఉంటాయి పండ్లైనా కాయలైనా కూడా ఈ కలర్లో ఉంటాయి. ఒకటైతే దొరికింది, అది పడి ఉండింది అనమాట. ఇదే ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే నాకు భోజనం అయితే కాలేదు. నేను వచ్చింది లేట్ కాబట్టి 12 ఆ టైంలో వచ్చినాను కాబట్టి ఒకసారిగా తిని వచ్చిన. మళ్ళీ అక్కడ నుండి తెచ్చేవాళ్ళు లేదు. నేనైతే మోసుకురాను. మామూలుగా కర్ర, వర్షం వచ్చేటట్లుంటే ఒక గొడుగు ఇవి తీసుకొని వచ్చేస్తాను మేకల దగ్గరికి. ఇప్పుడు పండ్ల సీజన్ కాబట్టి, మామిడి పండ్ల సీజన్ కాబట్టి ఒక పండు అయితే చందూర పండు అయితే దొరికింది. ఇదే మధ్యాహ్నం భోజనం నాకు. అదే ఫ్రెండ్స్, ఈ పండు పేరు మీకు తెలుసుంటే కింద కామెంట్లో తెలియజేయండి. నేను ఒకసారి మీరు ఏమంటారో నేను తెలుసుకుంటాను. మేమైతే చందూర అంటాం దీన్ని. ఈ సైజు, ఈ కలర్లో ఉండే పండ్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ పండు టేస్ట్ ఉంటుంది చూడు, మజాగా ఉంటుంది. ఈ ఒక్క పండే సాయంత్రం వరకు భోజనంలాగా ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ పండు. అది ఫ్రెండ్స్, కాడ అయితే కొరికిన ఈ కలర్లో ఉంటుంది అనమాట. లోపల కూడా ఎర్రగా ఉంటుంది, అట్నే బ్రహ్మాండంగా. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా ఉంటుంది అనమాట. మంచి టేస్టీగా ఉంటుంది ఈ పండు అయితే. అంత టేస్టీగా కాదు, బేనిషా అదే బంగినపల్లి, ఇది మంచి టేస్టీగా ఉంటాయి. ఇది కాయ తింటే మాత్రం పులుపు తట్టుకోలేము, తినలేము కూడా. అదే బేనిష్ అయితే కాయలో కూడా తినొచ్చు, దీన్ని మాత్రం కాయలో తినలేము. అప్పుడు భయంకరమైన పులుపులో ఉంటుంది. పండు మాగితే దీనికి మించిన పండు ఏదో ఉండదు. అంటే ఉన్నాయి కానీ మలుగుబా అట్లా కొన్ని రకాలు ఉంటాయి, నాకైతే తెలియదు. మాకు తెలిసినంతవరకు మలుగోబా, బేనిషా ఇది మంచి టేస్టీగా ఉంటాయి, మంచి కలర్లో కూడా ఉంటాయి. అదే ఫ్రెండ్స్, తినేటట్లుంటే మీరు తినండి. నేను కావాలంటే మళ్ళీ ఏదన్నా ఒక పండు దొరికితే తింటాను. అదే ఫ్రెండ్స్, పండు అయితే తినేసినాము. ఇది ముట్టి అనమాట. ముట్టి కూడా శుద్ధంగా పీకేసినాం అనమాట. ఇంకా పాడేసి చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళైతే లేదు. చెయ్యి ఆకులో తుడిచేయడమే అంతే. మనం ఇక్కడ నీళ్ళు, శుభ్రం, సబ్బు, డిస్బార్ అనుకుంటే ఇక్కడ ఏం దొరకదు. అంతే, ఆకులు శుద్ధిగా తుడిచేయడమే. అదనమాట, చూసేసినాము. ఉంటా, బాయ్.